మున్సిపల్ హీట్. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ రెడీ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. పార్టీ సింబల్స్ పై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలు బస్తీబాట పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 66% సర్పంచ్ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలపైన 3 రంగుల జెండా ఎగరవేయాలని ఉత్సాహంతో ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై రివ్యూ చేసి మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో జిల్లాల వారీగా ఆశావాహుల జాబితాలను రెడీ చేస్తున్నారు. బస్తీలో అవసరమైన పనులను గుర్తించి ఎమ్మెల్యేలు, మంత్రులు జోరుగా శంకుస్థాపనలు చేస్తున్నారు. దీంతో పాటు చేరికలపై అధికార పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చే మాజీ ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకుంటున్నది. తాజాగా ఖమ్మం నుంచి వచ్చిన 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను సీఎం రేవంత్ రెడ్డి తన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో కేటీఆర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఖమ్మంలో పర్యటించి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక చూడురి అసలాటి ఇప్పుడు మొదలైంది. ఇక వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగినట్టే. కాబట్టి ఇక పోయి కొబ్బరికాయలు కొట్టుడు, రిబ్బన్లు కట్ చేసుడు, ఎందుకంటే ఓట్లు వేయించుకోవాలి కదా. ఇంకో నెల అంటే ఇప్పుడే ఇక ప్రజల్ని బుట్టలేసుకునే ప్రయత్నాలు 3 పార్టీలు చేస్తున్నాయి. 3 పార్టీలు బయలుదేరినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అవతలు ఉన్న వాళ్ళని ఎట్లా గుంజాలి, యువతలకి ఎట్లా గుంజి ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నిలబెట్టాలి. అలా గెలిచేటోళ్ళు ఎవరు? పుసుకున్న అవతల వైపు నుంచి గెలిస్తే ఆయనని ఇంట్లోకి గుంజుకొని గెలిపించే అవకాశం ఉంటుంది కదా. ఇగో ఇటువంటి కార్యక్రమాలు ఇక రంగంలోకి దిగిరు. ఎమ్మెల్యేలు కూడా, మిగతా జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కూడా ఇప్పుడు బస్తీబాట పట్టే కార్యక్రమం చేస్తున్నారు అన్నట్టు. 17న మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్టులను ఈ నెల 12న విడుదల చేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తుది జాబితా, పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా జాబితా విడుదల చేసి టీ పోల్లో అప్లోడ్ చేయడం, 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో ఓటర్ల తుది జాబితా ప్రకటించడంపై ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైతే బ్యాలెట్ బాక్సులు, రిటర్నింగ్ ఇతర అధికారులను నియమించాలన్నారు. పోలీస్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలని టీ పోల్లో అప్డేట్ చేయాలని సూచించారు. ఇక 12న, ఈ నెల 12న తుది జాబితా, ఓటర్ల తుది జాబితా, ఎవరెవరు ఏ డివిజన్కి వస్తారు, ఎవరెవరు ఏమేమి ఓట్లు వాళ్ళ ఎంత అని చెప్పేసి ఓటర్ల తుది జాబితా అయితే 12 తారీఖు నాడు ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి. ఒకే విడతలో మున్సిపల్స్ 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు. 123 పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు. పురపాలిక సమరానికి సిద్ధమవుతున్న యంత్రాంగం. ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేసిరు, ప్రచారాలు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి రిజర్వేషన్ ఎవరికి వస్తుంది, ఈసారి పార్టీ మనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంటే ఏ సామాజిక వర్గాల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మనకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు, చేసిరు కూడా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైతే సిబ్బంది, పోలీసు అని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలిసింది. ఒక రోజు ఎన్నికలు, మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా జిల్లాలో మున్సిపాలిటీలు,
వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్ పై ముందుగా ముద్రిస్తారు. ఇక ఎన్నికల సమరం మోగుతుంది కాబట్టి ఇక బ్యాలెట్ పేపర్లు, దానికి సంబంధించినటువంటి పరికరాలు, ఇక అవన్నిటినీ తయారు చేసి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయి, ఎన్ని కావాలని చెప్పేసి దాని మీద పని మొదలైపోతుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.